శాసనమండలిలో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ప్రభుత్వంపై నిర్వహణ భారం అనేది అంత తగ్గుద్ది అధ్యక్ష అని చెప్పి అంటుంది. ఏదైతుందో తవ్విన కాలువని మనకు దాన్ని రీడిజైన్ చేయండి. మీరు 152 మీటర్ ఎత్తుతో నీటిని పొందడానికి తవ్విన కాలువని ఏదైతుందో దాన్ని యూ రీడిజైన్ టు 148 మీటర్ లెవెల్. సో ద వాటర్ కెన్ బి ఎక్స్ట్రాక్ట్ టు జైపూర్ వాగు, జైపూర్కి వెళ్ళి సుందీల పైకి పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని నేను మీ ద్వారా నేను మనం చేస్తున్న అధ్యక్ష. అట్లాగే అదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి అధ్యక్ష. మీ ప్రాంతం మీకు తెలియదు కాదు అధ్యక్ష. మరి ఇంతవరకు ఏదైతుందో అసలు ఏమవుతుంది ఏంటి కూడా ఇప్పుడు తెలిసి రావటం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆనాడు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టే మనం జాతీయ ప్రాజెక్టు అనుమతి పొందాలని ప్రయత్నం చేసినాం. ఆదిలో అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆరంభం సమ్హౌ బికాస్ ఆఫ్ రీడిజైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొందేటువంటి ఒక అవకాశాన్ని మనం కోల్పోయిన అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం మనపై వివక్షత, ఈ అవకాశం మనం కోల్పోయిన అధ్యక్ష అని చెప్పంట. ఎట్లీస్ట్ పాలమూరు రంగారెడ్డిపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తక్షణమే నిర్మాణం చేపట్టడం, దాని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందగలిగినట్టయితే కొంతమంది రాష్ట్రానికి మరి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. దానిపై అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రయత్నం చేసిన ఆవశ్యకత ఉందని చెప్పంటూ నేను ఇలా కృష్ణా వాటర్ని ఏ విధంగా తరలించకపోతున్న అక్రమం కూడా మనకు గెలుస్తుంది అధ్యక్ష. ఆనాడు పోతిరెడ్డిపాడు కాలు దవ్వుతే మనం అందరం కూడా ఆందోళన వ్యక్తం చేసిన అధ్యక్ష. మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడు నీటిని తరలించకపోతుంటే ఇవాళ కెపాసిటీ ఏదైతుందో దస్ ఇంక్రీజ్ టు మోర్ దెన్ 40,000 క్యూసెక్, 40,000 క్యూసెక్లు మించిపోయింది అధ్యక్ష అని చెప్పంటే. ఇలా కృష్ణా వాటర్ అలొకేషన్లు కూడా ఏదైతుందో మరి నాకు తెలిసే ఏదో మనకు న్యాయస్థానంలో ఆశించిన పెద్ద పొందలేకపోయినని చెప్పని భావన వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మళ్ళీ వాటర్ రీఅలొకేట్ చేయడంతో కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పి భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఏపీ గవర్నమెంట్ ఏదైతే మళ్ళీ దానిపై సుప్రీంకోర్టు వినట్టు మనం గమనిస్తాం అధ్యక్ష అని చెప్పి అంటున్నాం. వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా ఇవాళ ఏదైతుందో ఈ అక్రమ ప్రాజెక్టులు ఏదైతుందో అనుమతి లేక నిర్మాణం చేస్తుందని చెప్పి మళ్ళీ ఇవాళ మొత్తం పత్రిక రాసింది అధ్యక్ష. ఏ విధంగా కృష్ణా రివర్ బేస్ కృష్ణా నీటిని అక్రమంగా తరలించడానికి ఏపీ గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా అక్రమ పద్ధతులు అవలంబిస్తున్నారు. అసలు మన ఉద్యమమే మన నీటిని కాపాడుకోవాలని ఉద్యమిస్తే ఆ నీటి ఇంకా కూడా రాష్ట్ర విభజన తర్వాత కూడా దూసుకుపోతుంటే మనం చూస్తూ కూర్చోవడం ఏంటి అధ్యక్ష నాకు అర్థం కావడం లేదు. ఏదో లేఖలు రాస్తే సరిపోతుంది అధ్యక్ష. ప్లీజ్ నేను ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ టు యాక్ట్. వీళ్ళ గత ప్రభుత్వం లాగా ఏదైతుందో లేఖలతో సరిపెట్టకండి అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతుందో జరిగేంత అన్యాయం మీరు ఉమ్మడి రాష్ట్రం జరిగిందని పేర్కొని రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో కూడా మళ్ళీ అదే వివక్షత, అదే నీటి తరలింపు, అదే నీటి దోపిడీ ఏపీ గవర్నమెంట్ చేస్తుంటే మరి ఉద్యమ పార్టీగా భావించేట్టుగా రాజకీయ పార్టీ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా భావిస్తారు. మరి ఆయన కూడా ఏదైతే నిశ్చేషుడు అయిపోయింది. మరి ఎందుకు నిశ్చేషుడైందో మరి వారికే తెలియాలని చెప్పి అంటున్నాను. మన హక్కులను పరిరక్షించలేకపోయింది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. నేను ఇప్పటికైనా ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు గతంలో మీరు వాళ్ళు చెప్పినాక మేము విన్నాం సార్. వాళ్ళు చెప్పినాక ఉమ్మడి రాష్ట్రం చేసినన్ని కథలు చెప్పుకోవచ్చు మేము విన్నాం. మేము కూడా గత ప్రభుత్వ కాలం చెప్పాలి కొద్దిగా. మీ ప్రసంగాలలో మీరు చెప్పొచ్చు. మీరు కూడా చెప్పండి ఏమి చెప్తారో కానీ, మీరు కూడా చెప్పండి ఏమి చెప్తారో కానీ. కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడియండి, వారు మాట్లాడినప్పుడు వినండి. ఇప్పుడు కృష్ణా వాటర్ ఏదైతే అక్రమ తరలింపు ఉందో దయచేసి దాన్ని నిలువరింపజేయడానికి ఈ ప్రభుత్వం ఏదైతుందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి గత ప్రభుత్వం లాగా నిశ్చేష్టులు కాకండి. గత ప్రభుత్వం కేవలం లేఖలతో మాత్రమే పరిమితమైపోయి మన హక్కులను పరిరక్షించడం లోపల ఏదైతుందో వైఫల్యం చెందింది. బట్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఈ గవర్నమెంట్ తెలంగాణ హక్కులు పరిరక్షింప చేయటానికి కొరకు ఏదైతుందో మీరు ఒక చిత్తశుద్ధితో ఏదైతుందో మరి రాష్ట్ర హక్కులను పరిరక్షింప చేసే బాధ్యత మీపై ఉందని చెప్పని నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ మిషన్ భగీరథ అధ్యక్ష త్రాగునీటి సౌకర్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. డెఫినెట్లీ దానికి సెకండ్ ఒపీనియన్ ఎవరు లేదు అధ్యక్ష అని చెప్పంటున్నాయి. వీళ్ళు ఎక్కడైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి మరి నిజంగానే బాధితులు ఉన్న ప్రాంతం లోపల డెఫినెట్లీ మీరు సెంట్రలైజ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి. అసలు బేసిక్ అధ్యక్ష మీకైతే పూర్తి అవగాహన ఉంది అధ్యక్ష. వీళ్ళ టెక్నికల్ శాంక్షన్స్ ఎట్లిస్తారో తెలియదు అధ్యక్ష. వీళ్ళ మిషన్ భగీరథ ఏదైతే క్లోరినేషన్ ఒకసారి ప్రవహిస్తే దట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్ మోర్ దాన్ 20 కిలోమీటర్స్.
నీటిని శుద్ధి చేసిన తర్వాత క్లోరినేషన్ తదుపరి ఏదైతే ఉందో ఆ నీరు ఒక 20 కిలోమీటర్లు ప్రవహిస్తే 20 కిలోమీటర్లు దాటిపోతే ఆ క్లోరినేషన్ జీరో అవుతుంది. జీరో అవుతుంది. మరి నేనేమంటాను, మీరు ఇంత సెంట్రలైజ్ స్కీమ్ నిర్మాణం చేసి ఆ క్లోరినేషనే లేకుంటే ఏదైతే ఉన్నదో 20 కిలోమీటర్లు జీరో అయిన తర్వాత మీరు 100 కిలోమీటర్లు పట్టకపోతే దాని ప్రభావం ఉంది అధ్యక్ష. నేను ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ వేరియస్ ఫోరమ్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. వాళ్ళ కలెక్టర్ గారు ఏమంటారు, నిజమే మీరు అనేది వాస్తవమే, క్లోరినేషన్ జీరో అవుతుంది, మరి దేనికేంటి పర్యవసానం అని చెప్పంటే మేము గ్రామ స్థాయిలో బ్లీచింగ్ పౌడర్ కలిపి మేము ట్యాంక్ ఎక్కి ట్యాంక్లో వస్తామని చెప్పి అంటారు అధ్యక్ష. క్యాన్ ఇట్ బి పాసిబుల్? ఏ మేరకు సాధ్యమవుతుంది అధ్యక్ష? గ్రామ స్థాయిలో ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏదైతున్నదో మీరు రాని రీక్లోరినేషన్ చేయడానికి, దాన్ని శుద్ధి చేయడానికి ఏదైతుందో బ్లీచింగ్ పౌడర్ కలిపి మీరు ట్యాంక్ ఎక్కి ట్యాంకులో పోసి తాగునీటి శుద్ధి చేసేటువంటి ఒక పరిస్థితి మనం ఏర్పడితే అసలు భగీరథ ఎందుకు అధ్యక్ష?